మీ నాన్నగారికి ఏమైందిరా? నాన్నకు అల్షిమేస్ 5 ఏళ్ళు అయింది. బండిలో ఇక్కడికి వచ్చేంత వరకు ఆయనకి సమస్య ఉన్నట్టు నీకు తెలియలేదా? ఇక్కడికి వచ్చే వరకు బాగా నిద్రపోయారు, అతనికేం తెలియలేదు. ఇలా చూడండి, ఆయన్ని ఇక్కడికి తీసుకురావడానికి నాకు 10,000 ఖర్చయింది. నేను అదీను నా ఫీజు కలిపి మీకు లిస్ట్ ఇస్తాను, ఆయనకు చెప్పేయండి. పదవయ్యా. ఇప్పుడు ఆ పాత అడ్వకేట్ దొరికాడు కదా, మనం ఆ మనిషి ఇంటికి వెళ్ళి పత్రాలు వెతికితే ఏంటి? ఇంకెందుకయ్యా అతన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళడం? దేవుడు నా వైపే ఉన్నాడు, అన్ని మర్చిపోయాడు కదా అతను. నువ్వేంటి పళ్ళు చూపిస్తా? పద పడితే. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? హలో, 3-4 గంటలకు ఎక్కడ పడుకొని ఉన్నాను? దీనికన్నా జైల్లో పడుకోవడం మేలయ్యా. స్విచ్ ఆఫ్ అయింది, ఇప్పుడు వచ్చేస్తాడు. ఆయన ఇప్పుడయ్యా వచ్చేది? నాకు ఆకలేస్తోంది. ఇప్పుడే కదా 10 పరోటాలు 2 చికెన్లు తిన్నావు. అది ఎప్పుడో జీర్ణమైపోయిందయ్యా, షేవ్ చేసుకుంటే నాకు ఆకలేస్తుంది. గెడ్డమా? 30 సంవత్సరాలుగా ఈ గడ్డాన్ని పెంచుతున్నాను, సలూడుకు తీసుకెళ్లి అనవసరంగా గొరిగించేశారు కదయ్యా. అయ్యో, దానికి కలిపి నేను ఇచ్చేస్తాను. సరిపోదు, ముందు ఇవ్వు. వీడెందుకు పావులోళ్ళగా నన్ను ఫోటోలు తీస్తున్నాడు? నేను అవార్డు పొందిన ఫోటోగ్రాఫర్. అయితే నాకేంటయ్యా ఫోటోగ్రాఫర్ అంట? సిపిఐ మెజిస్ట్రేట్ ఉరి తీశారనుకుంటా. దీనికి మించి నన్ను ఊరు కూడా తీస్తారా? మిమ్మల్ని అనలేదండి. తీసినా పర్వాలేదే, ముందు డబ్బు ఇవ్వండి. పిలవయ్యా. ఫోన్ స్విచ్ ఆఫ్. లేకపోతే ఏదైనా కొనివ్వయ్యా, పొట్టలో రైలు తిరుగుతున్నాయి. ఓ, అయితే ఉరి తీయలేదు. హే రావయ్యా, అన్నం పెడతారా? ఏంటి సిపి, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఆ మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడే ఉండమని చెప్పాడు. దీనంతరికి నీ ఫోన్ కాలే కాదు. ఇదిగో ఇతనే అతను. ఒక అమాయక తండ్రి లక్షణాలన్నీ ఉన్నాయి చూడు. నన్నేంటి చర్చ్ ఫాదర్ చేసేద్దాను ప్లాన్ చేస్తున్నావా? 30 సంవత్సరాలుగా పెంచిన గడ్డం తీసేసావు నువ్వు. చాలా కోపంలో ఉన్నా నేను. దొంగ ముఖంలో ఉన్నాడు. ఇలాంటి ఒక వ్యక్తిని సెట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. రేపు పత్రికల్లో ఈ మ్యాటర్ వేయడానికి కూడా మొత్తం రెడీ చేశాను. నువ్వు చెడగొట్టకు. తర్వాత మీ 25,000 పోయాయి. దాన్ని లైవ్. కూతురు పెళ్లి కోసం నగలు కొనడానికి వెళ్తూ బస్సు దిగేటప్పుడు మీ డబ్బు పోయిందనమాట. కథ అర్థమైందయ్యా, ముందుకెళ్ళు. ఆ డబ్బు దొరికింది ఇతనికి. పెద్ద మనసున్న ఇతను మిమ్మల్ని కనిపెట్టి ఆ డబ్బుని పోలీసుల ముందు మీకు ఇస్తున్నాడు. ఓకేనా? అయ్యో పాపం. మనమందరం కలిసి ఒక ఫోటో తీసుకుంటున్నాం. పోయిన డబ్బుని తిరిగిచ్చేసి స్వతంత్ర జ్యోతి అని ఒక టైటిల్ పెట్టి ఫోటో రేపు పత్రికల్లో వస్తుంది. అయితే మ్యాటర్ అంతేనమాట. అది మ్యాటర్. పావులోడు వచ్చేసాడు. చెప్పేటప్పుడు ఫోటో తీసి చాలు, మీరు రండి. స్టేషన్ నుంచి బయటికి రాగానే డబ్బు నా చేతికి చేయాలి. అందులోంచి 2,000 మీకు ఇస్తాను. ఓకేనా? అయితే నా 30 సంవత్సరాల గడ్డం దానికి నేను విడిగా ఇస్తానయ్యా. రే, దీనంతటి కలిపి డబ్బులు ఎక్కువ అవుతాయి కదరా. ఇదంతా మీ మంచి కోసమే. తనని ఓడించాలంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇమేజ్. వీణ్ణి ఎలా ఎంక్వైరీ చేయాలి? ఒక టెర్రరిస్ట్ ఇంట్రాగేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ పట్టిందంటే నువ్వేనా? ఆ వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్. మరైతే నీ పేరు? నా పేరేంటి? గోపాలకృష్ణ. గోపాలకృష్ణన్, రామకృష్ణన్, దాసప్పన్. ఏదైనా ఒక్క పేరు చెప్పరా? దాసప్పన్. అయితే కనిపించకుండా పోయింది నీ డబ్బు. అవును సార్. దొరికింది ఇతనికి. అవును. ఇద్దరు ఒకే బస్ లో ప్రయాణించారు. అవును సార్. నువ్వు ఎటువైపు వెళ్ళావు? గాంధీనగర్. నేను 1 టౌన్. మరి నువ్వు? గాంధీనగర్. గాంధీనగరా? అయ్యో, ఒకడు 1 టౌన్, ఇంకోడు గాంధీనగర్. 2 ఆపోజిట్ లో ఉన్నాయి. మరి మీరిద్దరు ఎలా ఒకే బస్ లో వెళ్ళారు? నీ దగ్గర ఎంత డబ్బులు ఉండాలని చెప్పావు? 30,000. 25,000 అండి. 30,000 25,000? అదేం లెక్కరా? అదేమో 25,000 అది సరే గాని ఆ డబ్బులు దేనికి ఉంచావు? అమ్మాయి పెళ్లికి బంగారం కొందామనండి. నీకు పెళ్లి వయసులో ఒక కూతురు? లేదు సార్, చెల్లెలి పెళ్లి. నేను నిన్ను అడిగానా? నేను అప్పుడే వాడికి చెప్పాను సార్, నేను ఒక యూత్ అని. అయ్యో, దొరికిపోయామే. తీరా తీయరా రే. అయ్యో, 3 కిలో మీద కొట్టకండి అయ్యా. ఏంట్రా ఇది? అది పంచతీరా విప్పు. తీరా తీ బడిది తీరా. వీటిని ఎక్కడి నుంచి చెప్పు. ఈ డబ్బు వీడి దొంగలించింది. ఇందులో ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి ఇది ఎవరు సొంతమో ఇప్పుడు చెప్పలేము. ఇంకా తెలిసేదేముంది. మీరు వెళ్ళండి, ఏదైనా తెలిస్తే నేను ఫోన్ చేస్తాను. ఇక మనకి నామమే. బండి ఎక్కండన్నా. రే, ఎందుకు పనికిరానోడా? నేను ముందుగానే చెప్పాను కదా ఎన్ని జరుగుతాయని. 25,000 రూపాయలు. ఆ రిసీవర్ దగ్గర నేను ఏవేవో అబద్ధాలు చెప్పి తీసుకున్న డబ్బు, 3 నెలలకు సరిపడే డబ్బు మొత్తం పోయింది. అంతా ఓకే, నేను బలవంతం చేయడం వల్లే కదా మీరు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు కథంతా పూర్తిగా మారిపోయిందిగా. పత్రికలో మనం ఒక న్యూస్ వేసేద్దాం. పోలీసు వెతుకుతున్న ఒక నేరస్తుణ్ణి ప్రాణాలను అడ్డం పెట్టి ఎలాగోలా పోలీసులకు అప్పగించాడు. ఎవరు? మీరే అన్నా. ఇలా చూడు, తమాషాలు చేయకే, నన్ను మరీ మూర్ఖుని చేయకు. జరగని విషయాలని నువ్వు చెప్తున్నావు. జరుగుతుంది. మీ ఫోటోతో పాటు రేపు ఈ న్యూస్ పేపర్లో వస్తుంది. అందరూ అదిరిపోతారు. నేను చెప్తున్నాను కదా. జంక్షన్లో నేను రేపు ఒక ఫ్లెక్సీ పెడతాను. సరికొత్త నాయకుడి ఉదయం. సిపి స్వతంత్రం, 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 స్వతంత్రం.
ఇక్కడ ఉంటే ఫోటో ఏం బాగోలేదు, వెనకాల పచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది. కొంచెం బయటికి రండి, ఫోటో బయట తీస్తాను. నాకు ఫోటో తీస్తే నా వెనకాల మా నాన్న ఫోటో ఉండాలి. కావాలంటే అక్కడి నుంచి ఫోటో తీ. స్మైల్ ప్లీజ్. కొంచెం నవ్వండి సార్. ఈ నవ్వు చాలేరా? నవ్వితేనే నేను ఫోటో తీయగలను. సిపి ఒకసారి నవ్వయ్యా. ఇదిగో ఇలాగా. నవ్వితే చాలు, భయపెట్టక్కర్లేదు. ఎందుకు నవ్వుతున్నారు? ఫ్లెక్స్ అంటే దమ్ము పడి ఉండటమే ఇప్పుడు స్టైల్. మా నాయకుడిని మీరు చూసుంటారు కదా. మేం ఎవరం కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండం. నవ్విస్తాడు. నువ్వు నవ్వితేనే నేను ఫోటో తీయగలను. ఎక్కడి నుంచి తెచ్చావురా వీడిని? పిచ్చికి పరాకాష్లా ఉన్నాడు. ఈ ఫోటో నాకేం వద్దు. నాకు ఫోటోగ్రఫీలో స్టేట్ అవార్డు వచ్చింది. అవార్డు రివార్డు అని చెప్పరా? వెళ్ళు. చెప్పేది వినండి, నెట్టకండి. నేను ఖడ్గ మృగాన్ని ఫోటో తీశాను కానీ ఇలాంటి మృగాన్ని ఎప్పుడూ తీయలేదు. నువ్వు దానికి కరెక్ట్ రా. అయితే ఫ్లెక్సీని ఎలా పెట్టడం? ఫ్లెక్సా? ఏ ఫ్లెక్స్? పత్రికల్లో వస్తుంది కదా, అది జాలే. మన పంచాయతీలో సోము తమ్ముడు ఫ్లెక్సీ పెట్టకుండా ఏ సభ జరగదన్నా. మనమేమన్నా తక్కువ? పాత ఫోటో ఉంటే ఇవ్వండి, దాన్ని పెట్టి అడ్జస్ట్ చేద్దాం. ఒక్క నిమిషం, రాత్రి తినడానికి అందరూ ఉంటారా? ఇది వేరే సపరేట్ గా అడగాల, ఎప్పుడు అంతే కదా. ఎలాగో సినిమా పేపర్లోకి వస్తుంది కదా. ఆ సోమన్ గాడికి సమస్య వస్తే నాకు సంతోషమేగా. సరే, ఇప్పుడు వెళ్ళి చేపలు కొని అలాగే మాంసం కూడా 2 కిలోలు పట్టుకొని రా. అన్ని ఇందులో రాశాను, మర్చిపోకు. అమ్మా, ఏంటి డబ్బు? డబ్బులు నిన్నే కదా ఇచ్చాను ఈ నెల ఖర్చులకి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఏంటి అందరి మోకాలు ఒకలాగున్నాయి? అది రిసీవర్ సంతకం పెట్టలేదు, అందుకని ఖర్చులకు వచ్చే డబ్బు కాస్త లేట్ అవుతుందని చెప్పాడు. అదే కదా చెప్పింది? అవునవును. అన్నయ్య వెనకాల కూర్చున్నావా? ఇప్పుడు అడుగుతున్నావా? సిపి, మనం ఇరుక్కున్నాం. అదిగో అలా చూడు. కొబ్బరినంతా కోసి వేస్తున్నారు. ఇంతలో వీడిని చూసేసి వీడితో పాటు వచ్చేసా. వీడు ఇటువైపే వస్తున్నాడని చెప్పాడు. తర్వాత నిన్న నా దగ్గర తీసుకున్న 25,000 రూపాయలకి సంతకం పెట్టాలి, రిసీవర్కి ఇవ్వాలి. సరే గాని డబ్బులు తీసుకోలేదని నాతో చెప్పావు కదా. అయ్యయ్యో, 25,000 అంటే 3 నెలల ఖర్చులకు వస్తాయి కదా. దేవుడా, ఎందుకోసం తీసుకున్నావు? కదంతా ఇక్కడ అడగండి. ఎలాగో డబ్బులు పోయాయి. ఎక్కడ పోయాయి? ఎస్ఐ నోట్లోకి వెళ్ళిపోయింది. ఇక 3 నెలలకి ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వండి. ఖర్చుకి వేరే డబ్బులు లేవు. అర్థమైంది. అయితే కొన్ని రోజులకి సర్ది కూడా ఊరగాయే, సరేనా? మరి ఇంకేం చేస్తాం? కోట్లలో డబ్బున్నా సరే ఏదో ఇంటి ఖర్చుల కోసం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది. అలా వచ్చిన డబ్బు కూడా ఎక్కడికో తీసుకెళ్లి తగలబెట్టేయడం. మిగతా వాళ్ళందరూ పస్తుండాలా. రే, నాకు గాని ఆకలేసిందంటే నూతిలో దూకి చచ్చిపోతాను. సంతకం ఇలా చూడన్నా, నేను వచ్చింది ఆ ఫ్లెక్స్ గురించి మాట్లాడడానికి. 6 అడుగులా 12 అడుగులు. ఇప్పుడు ఈ ఒక్క దెబ్బ చాలనుకుంటా, అంతేగా? కొట్టినందుకు కారణం చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రేయ్, ఫోటోకి తగ్గట్టుగా ఫ్లెక్స్ కాల్తో తీసుకోమన్నా లేదా? అవును. ఈ పవర్ మాస్టర్ గారిని తీసుకొచ్చినందుకు నిన్ను కొట్టాను. అలాగా? సరే, రుద్దుకుని జాలికి బయలుదేరు. మరి సంతకం? ఫ్లెక్స్ అది మేము ఖచ్చితంగా పెడతాంలే. మేము ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నువ్వు బయలుదేరు. అలాగే. మాంగళ్యం తాంతునా. సరితా, పగిలిపోయింది. పగులుతాది. పగిలిపోయినట్టే కదా నువ్వు నించున్నావు. దానికి తగ్గట్టు ఒక పేరు, సరిత. ఆయన నా పేరు పెట్టి పిలుస్తుంటే నేను కంట్రోల్ తప్పిపోయాను. ఆ పిలుపులో ఎంత గంభీరం ఉంది. ఎలాగెలాగా? లేదు, ఆయన పిలుస్తున్న సమయంలో ఆయన సోతున్నప్పుడు నువ్వు మెలికలు తిరిగిపోతున్నావు. కానీ అలాంటి ఆశాలన్నీ ఇక్కడ వద్దే. ఇది ఎలా పగిలింది? అదే స్వాతంత్రన్న. నేను స్వాతంత్ర అన్నా, అలా పిలవద్దని చెప్పానా లేదా? లేచెలవే, గాజు ముక్కలు అదంతా నేను చూసుకుంటాలే. ఈ ఫోటోని ఇలా పగలగొట్టింది ఎవరని అడుగుతున్నాను. ఇది కూడా పగిలిపోయిందా? మంచిదే. నాకు తెలుసు, ఇలా చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఒక వస్తువు ఇంట్లో జాగ్రత్తగా ఉంటుందా? ఇకపై నా గదిలోకి వచ్చి ఏమైనా వస్తువు తీసుకోవాలంటే నా అనుమతి లేకుండా తీసుకోకండి. ఇది నా ఇల్లు. ఇల్లు ఎవరికి సొంతమో కొన్ని రోజుల్లో తెలుస్తుంది, అప్పుడు చూసుకుందాం. అలా కొనుక్కోకండి. నా మొహమే చెప్పండి. నేను ఒట్టి సున్నా అని మీరు అనుకుంటున్నారు. అది తప్పు అని మీరు రేపు ఉదయం పేపర్ చూడగానే మీ అందరికీ తెలుస్తుందిలే. పోలీసులు బలంగా వెతుకుతున్న ఒక పెద్ద నేరస్తుడిని ప్రాణం లెక్క చేయకుండా పట్టిన పోలీసు. 30కి పైగా దొంగతనాల కేసులో వెతుకుతూ వస్తున్న డేంజర్ దాసప్ప అనబడే అతిపెద్ద నేరస్తుడిని చాలాసేపు కొనసాగిన ఫైట్ తర్వాత ఇదిగో ఇటు చూడండి అయ్యా, సబ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమన్ ప్రాణాన్ని పణంగా పెట్టి పట్టుకున్నారు. రే ఇదిగో చూడరా. ఫోటోలో నేనే అందంగా ఉన్నాను. మీరు కొంచెం టెన్షన్ అవ్వకుండా ఉండండి. దీనికంటే మంచిదేదో వస్తుందని అర్థం. ఫ్లెక్స్ కనిపెట్టడానికి ముందు ఇక్కడెవరు అసలు మంచి చేయలేదా? ఇలా చూడరా, నిన్ను వదిలానంటే ఇక్కడి నుంచి స్ట్రైట్ గా అమెరికాకి వెళ్ళిపోతావు. అన్నా, క్షణంకు సిపి, ఈ ఊరంతా నీకు మర్యాద ఇచ్చే ఒక రోజు తప్పకుండా వస్తుంది. వచ్చే దారిలో ఎవరిని ఉండొద్దని చెప్తారు. కొంచెం మూసుకుంటావా? ఏంట్రా వచ్చేది? సోదరుడు, సహోదరుడు. ప్రపంచంలో ఇటువంటి పేర్లు ఇంకెక్కడా ఉండవనుకుంటా. కార్మికుడు, శ్రామికుడు, సిపి, స్వతంత్రం.
నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. సిపిఐ గారు కిందకి రండి, ఊరికేమన్నా వేస్ట్ ఫెలోస్ తీసుకురండి. నేను జామీన్లో బయటకు వచ్చేసాను. ఎలాగని ఆలోచిస్తున్నారు కదా, కొంచెం ఫేమస్ అయిపోతే చాలండి. ఎంత పెద్ద నేరస్తుడైనా ఈజీగా బయటకు వచ్చేయవచ్చు. నేను ఇప్పుడు ఫేమస్ అయ్యా కదా. అయ్యో, నా BMW కి స్టాండ్ వేసేస్తాను. చాలా థ్యాంక్స్ సిపి గారు. ఆ ఫోటోని నా భార్య పేపర్లో చూడగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నాతోనే వచ్చి మళ్ళీ ఉంటానంటుంది. తర్వాత మా యూనియన్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ దొంగల యూనియన్, అందులో నాకు సన్మానం కూడా చేస్తున్నారు. దీని అంతటికే కారణం మా సిపిఐ గారే. మీరు చేసిన సహాయాన్ని నేను డై అయినా మర్చిపోను. మీరు బాధపడకండి అయ్య గారు, మీ ఫోటో కూడా పేపర్లో ఖచ్చితంగా పడుతుంది. నన్ను నమ్మండి, చెప్పేది డేంజర్ దాసప్పన్. నేను ఉంటానయ్యా. రే, న్యూస్ పేపర్లో నీ ఫోటో పడుతుంది. చనిపోయిన వాళ్ళ న్యూస్లో చూస్తూ ఉంటూ. వీళ్ళిద్దరికి మధ్యలో ఒక పెద్ద బంధం ఉంది. అది మాత్రం చెప్పకపోతే ఈ కథ ఒక ఇంచు కూడా జరగదు. మొదలు సిపి, పెట్టు. చట్టబద్ధంగా తమ్ముడితో తలబడితే సరిపోదు, శారీరకంగా కూడా అవసరం. కమాన్, ఎత్తు. త్వరగా ఎత్తండి. ఎత్తమన్నానా, నీ వల్ల అవుతుంది. అది ఎత్తండి. అలాగే. ఆ, అలాగే. అది ఎత్తు, ఎత్తండి. ఎత్తు. అది ఎత్తు, 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 నీ వల్ల ఎత్తు, అంతే, అవుతుంది, అంతే, ఎత్తు. అంతే, అంతే. అదే లెక్క.